మిర్యాలగూడలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ ముందున్నాం. మనకు తెలిసిన విషయమే, ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అతను అమ్మవారికి నైవేద్యం పెట్టే ముంగట మలమూత్ర విసర్జనలు చేసిందని పెద్ద ఎత్తున శివశక్తులు అందరూ వచ్చి అమ్మవారికి శాంతి కోణాలు అపయక్తుల పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడడం వాళ్ళతో ఇలా చూసే ఉంటారు. దారుణమైన సంఘటన హిందువుల మనోభావాలు ప్రజలందరికీ ఒకటే విన్నపం అండి, 14 రోజులు 15 రోజులు అనే రిమైండ్ మాత్రం మాకు అవసరం లేదు. గ్రామాన్ని కాపాడుతున్న సీఎం గారు, ప్రతి ఒక్కరు ఇంటర్మెంట్ వాళ్ళు వారికి కఠినంగా చర్యలు రావాలని కోరుకుంటున్నాము. ఆ 14 రోజుల తర్వాత రిమైండ్ అయిన వాడి పిచ్చోడు అది ఇది అని ఇవన్నీ చెప్పేది లేదండి. అమ్మవారి కాడ చేసింది దీంతో పాటు 4 దిక్కులకే రిమైండ్ అయ్యింది. కఠినంగా శిక్షించాలని మేము యావత్ తెలంగాణ శివశక్తులు అందరం కోరుకుంటున్నాము. అలాగే అమ్మవారి కోపంలోనే ఉండి గ్రామ ప్రజలకు ఏమైనా వినపం కలుగుతుందేమో అనుకొని ఈరోజు అమ్మవారికి శాంతిపూర్వకంగా బోనాలు, నైవేద్యాలు, శాఖలు అన్ని తీసుకొచ్చి చల్ల శాఖలతో అమ్మవారిని శాంతింప చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు శాఖలు పెట్టేది, నైవేద్యాలు పెట్టే కన్యాసాలు నిజంగా అంటే ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి దాని గురించే కోరుకుంటున్నాం. కఠినంగా చర్యలు కావాలని మనసుకుంటూ కోరుకుంటున్నాము. ఎవరైనా హిందువు జోలి దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. వారి చెమడాలు తాటలు పోల్చవలసిందే. ఏం చేస్తారు అంటే ఇవరకు ఏం చేశారు? ముత్యాలమ్మ టెంపుల్ ఇదంతా గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన శివశక్తులకు అప్పచెప్పిపోయినా అవి ఎన్నో కహానీలు చెప్తారండి. ఒక గుడి వేది, 2 గుడి వేది, 3 గుడి వేది చేసుకునేవారు మేము సాధనలు ఉంటేనే. ఇప్పటికైనా దయచేసి అందరూ ఒకటి కావాలి. మనకు పిలుపుపాటు కంపల్సరీ చేయాలి. ఒకసారి అయింది, మళ్ళీ అయినా సాధనలు ఉన్నాం. ఇప్పుడు ఉపయోగించేది లేదే లేదు. కఠినంగా చర్యలు తీసుకుంటాం. మేము కూడా ఇక వీటి ఏడైనా మేము ముందుగా కొనసాగుతాం. మా పెద్ద మనుషులు అందరం వస్తున్నాం, మేము వస్తున్నాం, ఇంకా చర్యలు తీసుకున్నామని మనం. అంటే అమ్మవారి టెంపుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుంది అమ్మవారు? ఈ పుట్టక ముందు నుంచి ఉంది అమ్మవారి. మా తాతలు నుంచి వందల సంవత్సరాలు దాటినాయి. అందరం కావాల్సిన చేసినా ఎట్లా చేసినా మాకు తెలియదు. అక్కడ జరిగింది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని పరిష్కారం కంపల్సరీ అపవిత్రమైనట్టేనా అయిపోయింది. ఇలాంటికే కదా మేము పూజలు చేసిన అమ్మవారిని శాంతింపజేస్తున్నాం, శుద్ధి చేస్తున్నాం. అమ్మవారి రూపం అందరి మీద ఉంటుంది. వాళ్ళనైతే కఠినంగా శిక్షించారనుకో. ఎందుకు హిందూ టెంపుల్ మీదనే, హిందువుల అమ్మవారి మీద ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు? మతపరమైన దాడులు రెచ్చగొట్టాలనే జరుగుతుంది. శాంతి ఉండాలని కాదు, రెచ్చగొట్టాలనే జరుగుతుంది. అంటే గతంలో బంగ్లాదేశ్లో అన్ని మతాలు సమానమైనందుకు ఒక అతను తీసుకుపోయి చెట్టుకు ఇక్కడ మాత్రమే, ఇక్కడ గవర్నమెంట్ మాత్రం ఏం పద్ధతి ప్రకారంగా అయితే చేసలేదు. గతంలో మీరు అన్నట్టు అక్కడ చెట్టు కట్టేసి ఉరిపెట్టిన సిచ్యువేషన్లు కూడా మనం చూసాము. ఇక్కడ ఎందుకు కోరుకుంటున్నా 14 రోజులు 15 రోజులు రిమైండ్ మాకు అవసరం లేదు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ నేను ఒకటే విన్నపము, వారికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. శిక్షించే ఇంకోసారి వాళ్ళు చేయరు. కానీ రోడ్డు మీద ఉరి తీయాలి. ఉరి తీస్తేనే ఇంకోళ్ళకి చేయడానికి భయపడతారు. 5వ సంఘటన మన తెలంగాణలో జరగడం 5వ సంఘటన. ముత్యాలమ్మ గుడి, పెద్దమ్మ గుడి, బంగారమైసమ్మ గుడి, నాంపల్లి, ఇక్కడ కట్టమైసమ్మ, శంషాబాద్లో ఇంకొక అమ్మవారు రేణుకెళ్ళమ్మ గుడి దగ్గర ఇట్లా జరుగుతూ పోతున్నాయి. మనం ఉపేక్షించిన కొద్దిగా ప్రభుత్వం ఇలా కూడా అలసైపోతుంది. ఇలా జరగకుండా కఠినంగా మన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా మన పార్టీలతో అతీతంగా లేకుండా, ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ ఖచ్చితంగా మరి శిక్షించి మనకు ఒక శిక్ష తీయాలని కోరుకుంటున్నాం. లేకపోతే మా చేతికి ఇవ్వాలి, మేము చేస్తాం. చేతికిస్తే ఇంకా అమ్మవారి ఖండాలుగా చెండాడి అమ్మవారి ఉగ్రరూపం దాలుస్తుంది చెప్తుంది. అమ్మవారి ఉగ్రరూపం దాలిస్తే వేరే చేస్తుంటారు. కాబట్టి మేము అమ్మవారి కోసం శాంతి ఇవ్వాలని ఇలా సామూహికంగా బోనాలు అపవిత్రమైంది కాబట్టి పవిత్రం కోసం అమ్మవారికి కళ్ళ సాగలతో బ్యాండ్ మేళతో బోనాలతో తెలుగు ధర్మం సనాతన ధర్మము నాశనమైంది. మనిషి చేసిన పట్టించినాం. అది ఏం చేయాలా? గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ భయపెడుతున్న ఇంకోళ్ళు భయపడి పిల్లలకు రాడు కదా. గవర్నమెంటే పట్టించుకున్నప్పుడు మేమేం చేయగలుగుతాం? అమ్మవారి పూజలు చేస్తాం, మళ్ళీ కొట్టిన వరకు గవర్నమెంట్ తీసుకోపోయింది. వాళ్ళ ప్రాసెస్ ప్రకారం మళ్ళీ భయపెట్టి ఒకటే కూడా అంటనే ఉంటారు. మానసిక లేకుంటే జైలు వేయాలి తీసుకుపోయి.
ఎందుకు వేస్తలేరు? మానసికంగా బాలేడు అంటే ఒక విషయం అన్న. ఇప్పుడు మన రిలీజియన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ రిలీజియన్ మీద మానసికంగా బాగాలేదు, లేకపోతే ఆడవాళ్ళ మీద హిందువులు ముస్లిం పైన ఏమైనా దాడి చేసిర్రా, ఇప్పటి వరకు దాడి చేసిర్రా, వాళ్ళు మన ఆడవాళ్ళని ఇబ్బంది చేయడము, మన ప్రజాస్వామికాన్ని దాన్ని డిస్ట్రాయ్ చేయడము, ఎప్పుడు ఇదేనా? ఇప్పుడు మానసికంగా బాగాలేడు, ఓకే యాక్సెప్ట్ చేద్దాం ఈ విషయాన్ని. మరి గతం నుంచి మొగల్స్ నుంచి ఇదే నడుస్తుంది. నేను మానసికంగా బాగలేదని ఎట్లా పరిగణిస్తారు? ప్రజలకు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది, గవర్నమెంట్కి సిగ్గు లేకుండా దేవుడు దేవత అనేది మనుషుల ఇప్పుడు హిందువుల మనుషులే మనోభావాల మీద దెబ్బతిన్నట్టు ఏం చేస్తారు? హిందువులు ఏం చేస్తారంటే నేను చెప్తాను, అందరు హిందువులు ఐక్యత కావాలి, అది మీ మీడియా ద్వారానే మేల్కుంటారు తప్పితే వాళ్ళు ఇండిపెండెంట్ గా అంటే ఒక్కటి గుర్తు పెట్టుకో, నీకు అవేర్నెస్ లేనన్ని రోజు నువ్వు సైలెంట్ గానే ఉంటావు. ఇప్పుడు పలానా దగ్గర మనకు మంచి జరుగుతుంది, లేకపోతే అక్కడ క్లాసెస్ మంచిగా ఉంటాయి అంటేనే కదా పబ్లిసిటీ అయితేనే ఎవడైనా పోతాడు. మన హిందువులు ఎట్లా ఇప్పుడు నిగురు కప్పిన నిప్పు లేక పడిపోయారు. దాన్ని జాగృతం చేయాలంటే సోషల్ మీడియా చేయాలి. సోషల్ మీడియా ఇట్లాంటి పెద్దలు, మన మతపరంగా ఉన్న పెద్దలు వీళ్ళు కలిసి చేస్తేనే సామూహికంగా ప్రజలకు అవేర్నెస్ వస్తేనే అవుతుంది. ఇది అఖండ భారత్, అర్థమైందా అన్న? ప్రతి విషయంలో ప్రతి విషయంలో హిందువులనే దెబ్బతీస్తూ, హిందువులనే ఇబ్బంది చేస్తూ, హిందువులనే చేస్తారు. కానీ ఒక హిందూ పోయి ఎప్పుడైనా చేసినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? చరిత్ర పుటంలో ఎక్కడ కూడా లేవు. చూడన్న ఒక విషయం, ఓట్లు వేయించుకున్న సిగ్గు లేని వాళ్ళకి, ఓట్లు వేయించుకున్న వాళ్ళకి ఫస్ట్ సిగ్గు శరం అనేది ఉండాలి. ఎందుకు తెలుసా? వాడు కూడా ఒక హిందువే. ఏం చెప్పే విషయం, అట్లాని మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని మేము ఎవరిని ఇబ్బంది చేస్తలేము. మేము మాకున్న ఇది ఒక బృందావనం లాంటిది. నేను ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కల్చర్ అలాంటిది. ప్రతి విషయం ఒక ఎడారైతుంది. అసలు హిందుత్వం లేకపోతే నిజంగా చెప్పాలంటే వేరే కల్చర్ వాళ్ళు ఇప్పుడు ఒక హిందూ అనేది మాతో సకల లోక జనని అంటే సకల లోకాలకున్న విషయాలను, సకల జీవులను, రాశులను కాపాడే దేవత కాబట్టి ఇప్పుడు బతుకమ్మ పండుగ వేస్తుంది. ఎగ్జాంపుల్, దాంట్లో పూలు వేస్తారు, అందరు పిచ్చితనం అంటారు. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అది సైన్స్ అనేది ఉండాలా, ఆవిడకు పెడుతున్నారు. దానివల్ల ఆక్సిజన్ లెవెల్ ఎందుకు? మన వాళ్ళ టైంలో ఎక్కువ మంది కుమ్మి కొడతారు కాబట్టి మనకు ఆక్సిజన్ కావాలి కాబట్టి. సో నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి విషయంలో సైన్స్ అనేది ఉంది. సకలలోక జనన అని అమ్మవారికి ఉత్తనే బిరుదు ఇయ్యలేరు. ఎందుకు ఇచ్చిర్రు ఆమెకు? ఆమె ప్రతి పర్యావరణాన్ని కానీ సకల సూక్ష్మ నుంచి పెద్ద జీవుల వరకు ప్రతిదాన్ని కాపాడుతుంది కాబట్టి జగానికి జగదంబగా నిలిచింది ఆమె. సో ఆమె అంత ఉన్న దాంట్లో అఖండ భారత్ ఇది అసలు భారతదేశాన్ని గురించి తెలుసుకోనికి అదర్ రిలీజియన్సే కానీ అసలు ప్రతి వాడు వాళ్ళ రిలీజియన్ సమస్య అవుతుంది. మన వాళ్ళు భగవద్గీత చదువుతలేడు, దేవి పురాణాలు చదువుతలేరు. 4 అవి ఎందుకు ఫస్ట్ తన్నాలంటే తల్లిదండ్రులని అన్నారు. ఎందుకు సార్ వాళ్ళు అవేర్నెస్ ఇస్తలేరు, వాళ్ళకి సిగ్గులేదు. వాళ్ళకి ఏంటి పట్టుకున్నామా, ఉన్నామా, చేసినామా. ఇప్పుడు శివశక్తులు ఉన్నాము, ఏ అవసరం ఉన్నప్పుడు మొక్కుతారు, తర్వాత ఏం మొక్కట్లేదు. మొక్కాలని కూడా మా ఉద్దేశం కాదు. మా విషయం ఏంటంటే మా దగ్గరకు వస్తేనే కదా దేనికైనా కూడా మేము ఆన్సర్ ఇవ్వగలుగుతాము. మమ్మల్ని పట్టుకుంటేనే కదా, మమ్మల్ని అవసరం ఉన్నప్పుడు మాట్లాడి ఇప్పుడు మీడియా మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలు ఎందుకు రాలేరు ఈ విషయంలో? ఎందుకంటే వాళ్ళ సోషల్ యాక్టివిటీస్, వాళ్ళు జీవించాలి, ఉండాలి, బతకాలి, కష్టం చేసి తిన్నామా పడుకున్నామా, సినిమా డైలాగ్ అంటే. ఇప్పుడు మాదేంది ఎక్కడ హిందువుల టెంపుల్ మీద దాడి జరిగినా ముఖ్యంగా శివశక్తులు పోరాడుతున్నాయి. ఎందుకంటే మేము ఇప్పుడు కాదు, అనాదనంగా సనాతనం నుంచి మేమే ఉన్నాం. అమ్మవారికి రిప్రజెంట్ చేయాలంటే మేమే. అసలు శివశక్తులు లేరు, ఒక అసలు సమాజం తీసేయండి. అసలు ఏమన్నా ఈ కల్చర్ ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద వాస్తు వాళ్ళు ఉన్నా కూడా మధ్యలో ఎవడో మీడియా వాడు వచ్చి చెప్తున్నా, మేము మిమ్మల్ని అనట్లేదు, ఏదో అసలు అనవసరమైన విషయాలు స్ప్రెడ్ చేసి అదే వాస్తవంగా భావిస్తాం. సో శివశక్తులే లేనిది మేము వాస్తవాలను చూపిస్తాం. గ్రామ దేవతలకు ఎలా పూజ చేయాలి, ఏ కథ, దీని వెనుక సైన్స్ ఎంత ఉంది అది గమనించాలి ఫస్ట్. మీరు మాకు మర్యాద ఇస్తేనే కదా ప్రతి విషయం అవుతుంది. మరి నార్మల్ పీపుల్స్, కామన్ పీపుల్ ఎందుకు లేరు ఇప్పుడు ఈ విషయంలో? మీరు ఆలోచించాలి. ప్రజాస్వామ్యం ఈ విషయం ఆలోచించాలి. చూడండి, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. అదే మేము పని వదులుకొని వచ్చినాం, మాకు పనులు ఉండవా? నిజం చెప్పండి అన్న, మాకు పని ఉండదా? మాకు ఇల్లు సంసారాలు ఉండవా? అయినా కూడా మేము ఎంట్రీ ఇచ్చినా మేము మాట్లాడుతున్నాం అంటే ఈ విషయం. కాబట్టి నేను ఏం చెప్పే విషయం ఏంటంటే మనం అందరం ఆలోచించి అవేర్నెస్ వస్తేనే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.